మిడిల్ ఈస్ట్‌లో బాగా తగలబడిపోతున్నటువంటి సమయంలో ఇప్పుడేమొచ్చేసి సందిట్లో సడేమీలాగా పాకిస్తాను తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ పేరు చెప్పి ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ దగ్గర ఒక ఆసుపత్రి ఉంటే ఆ ఆసుపత్రి మీద దాడి చేసింది. ఆ డ్రగ్స్‌కి ఎవరైతే బానిస అయిపోతారో వాళ్ళని ఆ డ్రగ్స్ నుంచి బయటపడే విధంగా ఆసుపత్రిలో వీళ్ళకి మానసిక వైద్యంతో పాటు ఆ డ్రగ్స్‌కి సంబంధించి యాంటీబయోటిక్ కూడా ఇస్తారక్కడ. వాళ్ళ మీద దాడి జరిగింది. 400 మంది చనిపోయారు. 250 మంది గాయపడ్డారు. దీన్ని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌కి చెందిన వారు ఎలాగో ఖండిస్తారు. క్రికెటర్స్ కూడా ఖండించారు. ప్రపంచం ఖండించింది. కానీ భారత్ నిలదీసింది. సిగ్గు, శరం ఏమైనా ఉందా? ఇప్పుడు మీరు రంజాన్‌లో ఉన్నారు. పవిత్ర రంజాన్ మాసం. మీకు వాళ్ళకి రంజాన్ మాసమే కదా! మరి ఇలాంటి సమయంలో నువ్వెలాగ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తావు? మరి నీకు నీ ఖురాన్ ఏం చెప్పింది? మీ ఖురాన్‌లోనే ఉంది కదా! పవిత్ర రంజాన్ మాసంలో ఇతరుల మీదే దాడి చేయకూడదు. అలాంటిది మీ మీద మీరే దాడులు చేసుకొని ఇంతమందిని చంపితే ఇంక మీకు ఆ పుణ్యం ఏమొస్తది? మీరెందుకు చేయాలన్న విధంగా ఇప్పుడు భారత్ విదేశాంగ శాఖతో ప్రశ్నించింది. అంటే ముల్లుని ముల్లుతోనే తీయాలన్న విధంగా ప్రశ్నించింది. కానీ పాకిస్తాన్‌కి సిగ్గు, శరం ఉంటదేంటి? అది ఉగ్రవాద దేశం అది. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ అనే కాదు, ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఎవరికీ నీతి నియమం లేదు. ఒక దేశం అంటే ప్రేమ ఉండదు. పోనీ వేరే దేశంలో ఉన్నటువంటి వారంటే మనుషులంటే ప్రేమ ఉండదు. ఉగ్రవాదం, ఉగ్రవాదం, ఉగ్రవాదం. ఎప్పుడు ఎవడో ఒకడు చావాలి, ఎవడో ఒకడు చావాలి, లేదా ఎవడినో ఒకడిని చంపాలి. ఇంతే. రక్తం కళ్ళజోడాలి.